వరల్డ్ క్రికెట్ లో ఆటపరంగానే కాదు ఆర్గనైజింగ్ లోనూ ఎక్కడా లేని వింతలన్నీ పాకిస్తాన్ లోనే కనిపిస్తుంటాయి. వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా పేరున్న ఐపీఎల్ తో పోటీ పడాలనే అత్యుత్సాహంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నవ్వుల పాలవుతోంది. ఐపీఎల్ టైంలోనే పిఎస్ఎల్ ను నిర్వహించి చేతులు కాల్చుకుంటోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 మ్యాచ్లు ఖాళీ స్టేడియాలతో జరుగుతున్నాయి. మ్యాచ్ చూడడానికి అభిమానులు రావడం లేదు. స్టేడియంలో అభిమానుల కంటే భద్రతా సిబ్బంది కూడా ఎక్కువగా ఉంటున్నారు. వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్న స్టార్ క్రికెటర్లందరూ ఐపీఎల్ లో ఆడేందుకు మొగ్గు చూపడంతో పిఎస్ఎల్ మరోసారి అట్టర్ ఫ్లాప్ అయింది. ఇదిలా ఉంటే వింత వింత ఘటనలతో సోషల్ మీడియాలో పాక్ లీగ్ పై ట్రోలింగ్ ఓ రేంజ్ లో నడుస్తోంది. సహజంగానే ఐపీఎల్ కన్నా పిఎస్ఎల్ గొప్ప అంటూ సొంత బడాయి కొట్టుకుని నవ్వుల పాలవుతుంటారు. కడుపులో అక్కసు పెట్టుకుని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఐపీఎల్ పై లేనిపోని విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ చివరికి వాళ్లే విమర్శలకు గురవుతూ ఉంటారు. తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ కమెంటేటర్ రమేష్ రాజా పిఎస్ఎల్ లో బ్లండర్ మిస్టేక్ చేశాడు. అది కూడా లైవ్ వీడియోలో దొరికిపోయాడు. దీంతో అది కాస్త సోషల్ మీడియా టాకింగ్ పాయింట్ గా మారిపోయింది. దీంతో రమేష్ రాజాను చూసి క్రికెట్ అభిమానులంతా తెగ నవ్వుకుంటున్నారు. పిఎస్ఎల్ లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ లాహోర్ క్యాలెండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్ తర్వాత క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ముల్తాన్ సుల్తాన్స్ కు చెందిన జాష్వా లిటిల్ కు ఇచ్చారు. ఫకర్ జమాన్ క్యాచ్ ను అద్భుతంగా పట్టుకున్నందుకు ఈ అవార్డు వరించింది. ఈ అవార్డును అతనికి ప్రజెంట్ చేసే సమయంలోనే రమేష్ రాజా ఓ బ్లండర్ మిస్టేక్ చేశాడు. పిఎస్ఎల్ కు బదులు ఐపీఎల్ అని అన్నాడు. కనీసం కరెక్ట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇదంతా లైవ్ టీవీలో రికార్డ్ అయింది. దీంతో ఇది కాస్త క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. సోషల్ మీడియా అంతా దీనిపై జోక్స్ మీమ్స్ తో నిండిపోయింది. సొంత లీగ్ నే మర్చిపోయాడేంట్రా అంటూ నెటిజన్లు రమేష్ రాజాను తెగ ట్రోల్ చేస్తున్నారు.